చాలా ముఖ్యం. పదవుల్లో ఉన్నంత ఇంకో చాలా ఏవో అప్పులు ఇట్లాంటి కొన్ని కథనాలు కూడా నేను చదివా, కానీ ఇప్పుడు వాటిని మనం మాట్లాడడం అవసరం లేదు. ఆ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. మళ్ళీ ఫిలిం ఛాంబర్ ఎన్నికలు జరుగుతాయా, దానికి సంబంధించి కూడా ఏదో బైలాస్ ఉంటాయి కదా, మరి ఉండి ఎందుకు జరుగుతున్నాయి. ఒకటైతే నిజం కదా, వీళ్ళందరూ వచ్చి కొవ్వొత్తులు పట్టుకున్నారంటే ఊరికినైతే పట్టుకోరు. అక్కడ ఏదో మంట అయితే జ్యోతి బన్గాయ జ్వాల అని ఆ దాసరి సినిమాలాగా అదేదో జరుగుతున్నట్టుగా ఉంది. సార్ బ్యాంకులు విదేశీ హస్తాల్లోకి ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏంటి? బ్యాంకులు భారతదేశంలో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటికీ సగం బ్యాంకులే ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. వీటిలో విదేశీ వాటాను ఎఫ్డిఐలు అంటారు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ను 49% పెంచాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని. సో అలా చేస్తే ఏమవుతుందంటే ఈ బ్యాంకుల్లోకి వాళ్ళ జోక్యము, వాళ్ళ నిర్ణయాలు తీసుకునే అవకాశం, వాళ్ళకి భారీ తిమింగలాలు లాంటి విదేశీ కంపెనీలు ఉన్నాయి, వాడికి చాలా ఆర్థిక వనరులు కూడా చాలా ఎక్కువ కదా. సో ఈ నేపథ్యంలో ఇదే కనుక జరిగితే, మొన్ననే మనం మాట్లాడాము, అదానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంస్థల్లో పెట్టుబడి అన్నది కాస్త బ్యాంకులు అది వరకు ఎల్ఐసి 1.5 లక్షలు అది వరకు పెట్టుబడి పెడితే ఇప్పుడు 15 లక్షల కోట్లు, 1.5 లక్ష నిన్న మాట్లాడాం. అంటే ఇప్పుడు ప్రభుత్వ రంగంలో ఉంటేనే ఇట్లా జరుగుతుంటే, రేపు బ్యాంకులు అనేవి భారతదేశం ఇప్పుడున్న ఆర్థిక సంక్షోభాలు వీటి మధ్యలో ఈ మాత్రమన్నా స్థిరంగా ఉంది అంటే దానికి ఒక ముఖ్యమైన కారణం ఆ దేశాలలో కాకుండా పబ్లిక్ ఫైనాన్స్, ప్రభుత్వ సంస్థల చేతుల్లో ద్రవ్య అదుపు ఎక్కువగా ఉండడం వల్ల మనం ఇది చేయగలిగాము. ఇప్పుడు దేశంలో ఈ 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. వీటిలో దాదాపు 172 లక్షల కోట్ల ప్రజల ధనం ఉంది. దీన్ని పిలిచి మనం విదేశాలకు దీని మీద ఎందుకు, భారతదేశం ఒకవైపున ప్రపంచంలో 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుంది, 5 ట్రిలియన్ ఎకానమీ, ప్రపంచాన్ని శాసిస్తున్నామని చెప్పుకుంటూ మనం ఎందుకు మన బ్యాంకులలోకి విదేశాలను ఆహ్వానిస్తున్నాము? దీనివల్ల ఇవి వనరులు ఎవరు ఉపయోగించుకుంటారు? ఎల్ఐసి రెగ్యులేటరీ అథారిటీ ఇవన్నీ ఉంటేనే దాంట్లో నుంచి ప్రైవేట్ బ్యాంకుల్లోకి పోతూ ఉంటే, ఇప్పుడు అమెరికాలో సంక్షోభం వచ్చింది 2007లో, ద్రవ్య సంక్షోభం. దేనికి కారణము? అప్పుడు భారతదేశం స్థిరంగా ఉంది. ఎందుకంటే మన ద్రవ్య వ్యవస్థ పదిలంగా ఉంది, ప్రభుత్వ రంగం వీటి చేతుల్లో ఉన్నందువల్ల అని మనం అప్పుడు అనుకున్నాం. కానీ ఇప్పుడు అమెరికా ఇంకా కొంచెం కల్లోలితంగా ఉంటే మనం పిలిచి ఒకదాని తర్వాత ఒకటి దీన్ని ఎందుకు మోదీ ప్రభుత్వం ఇలా నిర్ణయం తీసుకుంటూ ఉంది అనేది ఒక పెద్ద ప్రశ్నే కాదు, ఇది చాలా ఆందోళన కలిగించే అంశం కూడా. బహుశా కార్పొరేట్లకు ప్రభుత్వానికి అనుకూలత గురించి చాలా ఎక్కువగా చెప్తుంటారు కదా, అందులో ఇది కూడా ఒక అవగాహనలో వాళ్ళ ఒత్తిడి చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. ఎక్స్పోజింగ్ పబ్లిక్ మనీ టు కార్పొరేట్స్, అందులో ఫారిన్ కార్పొరేట్స్, ఇట్స్ వెరీ డేంజరస్. దేశ ఆర్థిక సార్వభౌమత్వం పోయిందంటే ఇంకా రాజకీయ సార్వభౌమత్వం అనేదానికి కూడా తర్వాత వాళ్ళు రకరకాలుగా ముప్పు తీసుకొస్తారు చాలా రంగాల్లో. అందుకని దీన్ని అయితే మటుకు కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, సరే వామపక్షాలు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. కానీ ఆ దిశలో ప్రభుత్వం చాలా మొండిగా పోతూ ఉంది. ప్రభుత్వ ప్రసార వ్యవస్థలో కూడా వాళ్ళని అనుమతించాలని మధ్య నిర్ణయించారు. అంటే ఇంకా మనదంటూ దేశానికంటూ ఏమీ, ఒకవైపు దేశభక్తి, నోరు తెరిస్తే దేశభక్తి, భారత్ మాతాకి జై అని అర్చడం ఎంత అవసరమో, భారత్ మాత సంపదను కాపాడము, భారత్ మాత చేతులు జారకుండా చూసుకోవటం కూడా అంత అవసరం అన్న అంశాన్ని మనం గుర్తించాల్సింది ఉంది. మన మీడియాలో సహజంగా ఇప్పుడు మీడియా కూడా బడా కార్పొరేట్ల చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు కూడా దీన్ని పెద్దగా గ్లోరిఫై చేయరు. దీన్నైతే ఆలోచన పరులు గుర్తించాల్సి ఉందండి. సార్ సర్తో ముందుకు 50 కోట్లపై చోరీ ఎఫెక్ట్. దేశంలో ఓట్ల సంఖ్య 100 కోట్లకు అటు ఇటు ఉంది వర్మ. 1.4 బిలియన్ మన దేశ జనాభానే 140 కోట్లు అయితే 100 కోట్ల పైన ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు 51 కోట్ల ఓటర్లకు సంబంధించిన 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈరోజు మేము ప్రారంభించబోతున్నామని ఎన్నికల ప్రధానాధికారి ఆయన జ్ఞానేష్ కుమార్ నిన్న ప్రకటించారు. కాకపోతే బీహార్లో దానివల్ల మేము కొన్ని గుణపాఠాలు నేర్చుకున్నాము, కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాము అంటున్నారు. కానీ ఏం తీసుకున్నా కానీ ప్రాథమికంగా మటుకు వాళ్ళలో ఏం మార్పు రాలేదు. అయినా కదా ముఖ్యంగా బీహార్లో జరిగింది ఏమంటే 60
7 లక్షల ఓట్లు తొలగించారు. ఒక్క ఓటు కూడా చేయలేదు. రివిజన్ అంటే మీరు ప్రపంచంలో ఎక్కడైనా ఏ రివిజన్ అయినా సరే 10 తీసేస్తే 2 అన్నా కలుపుతారు కదా. ఇక్కడ 67 లక్షల ఓట్లు తొలగించడం తప్ప ఒక ఓటు కూడా కలిపింది లేదు. దీని మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సుప్రీంకోర్టు ఇంకా తుది తీర్పు ఇవ్వనే లేదు. సుప్రీంకోర్టులో కేసు, బీహార్ కేసు ఇంకా తుది తీర్పు రాకుండానే ఆదరాబాదరాగా ఎందుకు మీరు సర్ తీసుకొస్తున్నారు అని ప్రతిపక్షాలు చాలా తీవ్ర నిరసన తెలియజేస్తున్నాయి. రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు. అలాగే గతంలో ఎలక్షన్ కమిషనర్లుగా పనిచేసిన వాళ్ళు కూడా అనేక వ్యాసాలు రాశారు మీడియాలో. ఇది కొంచెం సందేహాస్పదంగా ఉంది. రెండవది పారదర్శకత లేదు, ఈ పద్ధతి మంచిది కాదని. చాలా ఆందోళనకరమైనది ఏమంటే బీహార్లో మహిళా ఓటర్లు ఎక్కువగా తొలగించబడ్డారు. అందులోనూ యువ మహిళలు ఎక్కువగా తొలగించబడ్డారు. ఈ తొలగించబడిన క్రమంలో వాళ్ళు అవన్నీ చేసుకోవడానికి, చూపించుకోవడానికి లేక. అయితే సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి మేము ఇంకా కొన్ని పత్రాలు పరిశీలిస్తాము, ప్రాథమిక దశలో ఇవ్వనక్కర్లేదు, ఇట్లాంటివేవో ఇస్తున్నారు. కానీ ఇంకొక మాట కూడా ముఖ్యమైనది, రాజకీయమైంది. ప్రతిపక్షాలను వదిలేయండి, ఈ ప్రభుత్వం నిలబడడానికి ప్రధాన మద్దతుదారుగా ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ఈ పద్ధతి వద్దని చెప్పింది. కృష్ణదేవరాయలు ఎంపీ ఆధ్వర్యంలో ఎలక్షన్ కమిషన్ కలిసినప్పుడు మీరు శాసనసభ ఎన్నికలు జరగక ముందు ఈ తతంగం పెట్టకండి, ముందుగా త్వరగా పూర్తి చేయండి, మీరు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు చాలా దూరం ఉన్నాయి కాబట్టి ఇప్పుడే వచ్చి మీరు చేయండి అని వాళ్ళు అడిగారు. అంటే ఏం దాని అర్థం? కానీ ఇప్పుడు వాళ్ళు ఎంచుకున్న రాష్ట్రాలు తమిళనాడు, బెంగాలు, కేరళ అన్నీ ఇప్పుడు ఎన్నికలు జరిగే రాష్ట్రాలే. ఒక అస్సాంను మటుకు అది ఇప్పుడు జరపరంట. అస్సాంను తర్వాత వచ్చే సంవత్సరం జరుపుతారట. అస్సాం, బీహార్కు చాలా, తమిళనాడు కూడా ఉంది జాబితాలో. ఇందులో పినరాయి విజయన్ కానీ, స్టాలిన్ కానీ, మమతా బెనర్జీ వీళ్ళందరూ ఇప్పటికే రాజకీయ విమర్శలే కాదు కేసులు వేస్తామని చాలా తీవ్రంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అన్ని పార్టీలు బహిరంగంగా విమర్శలు కూడా చేశాయి. కానీ ఏం మార్పు లేదు. అస్సాంలో మటుకు ఎందుకు వద్దంట అంటే అస్సాంలో ప్రత్యేక పౌరసత్వ చట్టము, దాని మీద సవరణ బిల్లు, దాని మీద సుప్రీంకోర్టు విచారిస్తుంది కాబట్టి అది వచ్చిన తర్వాత చేస్తూ ఉంటున్నారు. మరి అలాంటంటే మీరు అనుకుంటే వాయిదా వేసే ఒక అధికారం మీకు ఉందని తెలుస్తుంది. మరి శాసనసభ ఎన్నికలు అయ్యేదాకా ఎందుకు ఆగడం లేదు? బీహార్ తర్వాత మేము పలానా మార్పులు చేసామని ఎందుకు చెప్పడం లేదు? నిజంగా 52 కోట్ల మంది అంటే దేశ జనాభాలో సగం మంది ఓటర్ల యొక్క భవిష్యత్తును నిర్ణయించే ఈ నిర్ణయాన్ని ఇంత హడావుడిగా జరపడం పూర్తిగా అనుమానాస్పదంగా. ఓట్ చోరీ అన్నది ఇప్పుడు సగం భారతదేశానికి, సగం మంది ఓటర్లకి ఇది వర్తిస్తూ ఉంది. బీజేపీ మటుకు బలపరుస్తుంది. ఇది కూడా బీజేపీ పోనీ మౌనంగా కూడా లేరు, వాళ్ళు చాలా యాక్టివ్గా బలపరుస్తున్నారు. మీరు ఎప్పుడైతే ఒక విషయాన్ని ఒక్క పార్టీ మటుకు చాలా ఎక్కువగా బలపరిచి దానికి మద్దతు ఇస్తున్న పార్టీలు కూడా ఈ పద్ధతి మంచిది కాదని చెప్తున్నా కానీ ఎన్నికల సంఘం అలాగే వెళ్తుంది అంటే ఎన్నికల సంఘం మీద ఎలాంటి ఒత్తిళ్లు పనిచేస్తున్నాయి. సుప్రీంకోర్టు అయినా కానీ రేపు ఏదైనా ఈ జడ్జి గారు, సిజిఐ గారు దిగిపోయే ముందు వాళ్ళకి ఏమన్నా గట్టి పగ్గాలు వేసి వెళ్తారా అని మనం చూడాలి, వేయాలని కోరుకోవాలి. ఈ రాష్ట్రాలు మటుకు కేసులు వేస్తున్నాయి. మళ్ళీ ఇది ఇంకోసారి దేశంలో ఈ సర్ వివాదం లేదా సర్ పంచాయతీ పెద్ద ఎత్తునే రాబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టే ట్యూన్డ్ టు 9 News.